మారేడుమిల్లి ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. పోలీసులు ముందస్తుగా రాజకీయ నాయకులను అప్రమత్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల యాక్టివిటీస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు మరి డేగ కన్ను వేసిన నేపథ్యంలో మావోయిస్టుల యాక్టివిటీస్ అయితే తగ్గాయని చెప్పాలి. అయితే ఇదే సందర్భంలో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు ఒక్కసారిగా ఒక కుదుపుకి గురైన సంఘటన అయితే మనం చూసాము. అయితే హిడ్మా సంఘటన తరువాత ఆ ఎన్కౌంటర్ తర్వాత మారేడుమిల్లి ఎన్కౌంటర్ నిరసిస్తూ ఈరోజు మావోలు భారత్ బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అల్లూరి జిల్లాలో కూడా అంటే ఏఓబి బోర్డర్స్ నుంచి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా ఏఓబి బోర్డర్స్ అంతా కూడా హై అలర్ట్స్ ని ప్రకటించారు. అదే సందర్భంలో ఎవరైతే రాజకీయ నాయకులు అలర్ట్స్ ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలి అని చెప్తూ, అలాగే మైదాన ప్రాంతాలకి తరలి వెళ్లాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ రోజు మావోయిస్టుల బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ అంతా కూడా హై అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఏజెన్సీలో వచ్చే వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి మైదాన ప్రాంతాలకి పంపిస్తూ ఉన్నారు. భద్రతా బలగాలన్నీ కూడా క్షుణ్ణంగా మొత్తం ఏజెన్సీ బోర్డర్స్ నుంచి వస్తున్న అన్ని వెహికల్స్ ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే 30వ నంబర్ జాతీయ రహదారి మీదుగా వస్తున్న వాహనాలన్నింటినీ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా నిలిపివేశారు. అలాగే నైట్ సర్వీసెస్ ఏదైతే భద్రాచలం చింతూరు రోడ్స్ ఉంటాయో అలాగే ఇతర ఏజెన్సీ కనెక్టివిటీ రోడ్స్ నుంచి అన్నిటిని కూడా నైట్ సర్వీసెస్ అన్నిటిని కూడా నిలిపివేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోజు ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఇటు అల్లూరి జిల్లా నుంచి అటు రంపచోడవరం వరకు అలాగే ఏఓబి బోర్డర్స్ అంటే ఏదైతే ఆంధ్ర ఒడిశా బోర్డర్స్ ప్రాంతాలు ఉంటాయో ఆ బోర్డర్స్ ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్ బోర్డర్స్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా హై అలర్ట్స్ ని ప్రకటించారు. మావోయిస్టులు బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో అయితే ఇప్పటికే ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టుల యాక్టివిటీస్ అన్ని కూడా పూర్తిగా తగ్గినట్లుగా ఇప్పటికే ప్రకటన అయితే పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి కానీ సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి కానీ ప్రకటన అయితే చేశారు. ఇందులో భాగంగా నిన్న ఇటీవల జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్స్ పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఏఓబి బోర్డర్స్ లోనే ఎక్కువగా మావోయిస్ట్ యాక్టివిటీస్ ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో మారేడుమిల్లిలో స్పెషల్ బృందం అంతా కూడా దాని ఒక ఫోర్స్ గా అక్కడ ఏర్పాటయ్యి ఆ మారేడుమిల్లి ఎన్కౌంటర్ అయితే చేయడం జరిగింది. ఇది ప్రజా సంఘాలు కూడా నిరసిస్తున్నాయి. ఎందుకనంటే వాళ్ళు వైద్య చికిత్సల కోసం బయటకు వచ్చిన నేపథ్యంలో నిరాధారాలుగా ఉన్న వారి మీద అటాక్స్ జరిగాయి అన్నది కొంత ఒక వాదన ఉన్నప్పటికీ కూడా మావోయిస్టుల యాక్టివిటీస్ ని పూర్తి స్థాయిలో ఈ మార్చి లోపల మనం పూర్తి స్థాయిలో వాటిని నిరోధిస్తాము, నియంత్రిస్తాము, నిలువరిస్తామని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అందులో భాగంగా డ్రోన్ వ్యవస్థ లాంటి టెక్నాలజీస్ కూడా తీసుకొని మొత్తం అడవుల్ని జల్లెడ పట్టిన నేపథ్యంలోనే మావోయిస్టుల యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిగా నిలువరించే ప్రయత్నం అయితే మాత్రం పోలీసులు చేశారు. అయితే ఇందులో భాగంగానే మారేడుమిల్లి ఎన్కౌంటర్ జరిగింది. అందులో అగ్రనేతగా పేరున్న హిడ్మా లాంటి నాయకులు తుదిముట్టించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఈ రోజు బంద్ కి పిలుపునిచ్చారు. ఈ బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో హై అలర్ట్స్ ఇచ్చి ఏజెన్సీ మొత్తం కూడా అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో హై అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో ఏజెన్సీలో ప్రజలు అలాగే అక్కడున్న రాజకీయ నాయకులు కానీ ఇతరులు కానీ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏజెన్సీ అంతా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.